ప్రాధాన్యత మనం ఉగాది చేసుకున్నాం, శ్రీరామనవమి చేసుకున్నాం, ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో శంకర జయంతి చేసుకుంటూ ఉన్నాం, అలాగే చైత్రశుద్ధ పూర్ణిమకి హనుమద్ విజయోత్సవం చేసుకున్నాం. మరి ఇంకా 4 రోజుల్లో మా నరసింహస్వామి వారి యొక్క జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి. ఆ వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే బుద్ధ జయంతి, అట్లాగే అన్నమాచార్య స్వామి వారి జయంతి. ఇవన్నీ కూడా వచ్చేటువంటి మాసం. అన్నిటికన్నా మించి పళ్ళలోకెల్లా ఫలాలలో గొప్ప ఫలం ఏమిటండి అంటే మామిడి పండు. ఆ మామిడి పండు ఎప్పుడు తినాలి అంటే వైశాఖ మాసంలో తినాలి. మనకు మామూలుగా మామిడి పిందెలు ఉగాది నాడు వస్తాయి, మనం దాంతో ఉగాది పచ్చడి చేసుకుంటాం. తర్వాత మామిడి పళ్ళు అప్పుడే ప్రారంభమవుతాయి, శ్రీరామచంద్ర స్వామికి నైవేద్యం పెడతాం. మనం ఆ రోజు నుంచి తీసుకోవాలి మామిడి పళ్ళు. మామిడి కాయలేమో ఉగాది నుండి తినాలి, మామిడి పండు శ్రీరామనవమి నాడు శ్రీరాముడి నైవేద్యం పెట్టిన తర్వాతే తినాలి. ఆ తర్వాత ఈ వైశాఖ మాసం మొత్తం కూడా మామిడి పళ్ళు నైవేద్యం పెట్టడానికి, దానం చేయడానికి, మనం తినడానికి. ఎందుకంటే సంతానం, మంచి సంతానం కలగాలంటే మంచి ఫలాలను దానం చేయాలి. చాలామందికి ఇప్పుడు చూస్తున్నాం, మామిడి పళ్ళు అందరికీ కొన్ని వందల వేలు వస్తూ ఉంటాయి, కొనుక్కుంటుంటాం, లేదా ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. మనం ఎన్ని తినగలమండి? 2 తింటాం, 3 తింటాం, 4 తింటాం. కానీ అది ఎవడైతే ఇష్టమో వాడు కొనలేక తినలేక ఉన్నాడో వాడికి మీరు ఒక్క పండు పండి పరమేశ్వరుడు సంతృష్టి చెందుతాడు. మీకు వచ్చే జన్మలో 1,00,000 ఫలాలను అనుగ్రహిస్తాడు. మొక్కజొన్న కంకులో ఒక కంకి నాటితే, ఒక విత్తనం నాటితే 1000 విత్తనాలు వస్తాయి అందులో. కాబట్టి భగవంతుడికి మనం ఏదైతే ఒకసారి పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు, ఏమి ఇవ్వగలం భగవంతుడికి మనం అంటే మన మనస్సునే ఇవ్వాలి. మీరు ఎన్ని మంత్రాలు మేము చదివినా కూడా మంత్రపుష్పం అని చెప్పి చదువుతాం, మీ అందరూ వింటూ ఉంటారు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని చెప్పి చెబుతూ ఉంటాం. ఏమిటండి ఆ మంత్రపుష్పం అంటే? భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ఇంక మన మనస్సులో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలము అంటే, నా హృదయమే చేతి కందివ్వనుంటి కూర్చుండమా ఇంట కురిచీలు లేవు. కరుణశ్రీ జంధ్యాల పార్వే శాస్త్రి గారు ఒక అద్భుతమైన భావన చెప్పారు. నేను ఎందుకు అన్ని ఈ పద్యాల మాటలు చెబుతున్నానంటే, రవీంద్రరావు గారికి మా రఘునందన్ రావు గారు నేను ఏ ఉపన్యాసం అమెరికాలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా వారికి పంపిస్తే వారు ఆనందించేవారని చెప్పారు. నేను వారిని చూడలేకపోయినానే అని బాధపడ్డా ఇక్కడికి వచ్చిన తర్వాత. వారికి నేను తెలుసు, చాలా ఇష్టం అట మా బ్రదర్స్, సాంస్క్రిట్ బ్రదర్స్ అంటే. ఒకసారి చూసినట్టు కూడా అనిపిస్తుంది నాకు, మరి ఎక్కడ చూసానో తెలియదు. కానీ నాకు చాలా అయ్యో నేను ఇంత గొప్ప వ్యక్తిని కలవలేకపోయినా అని నాకు ఇక్కడ రాగానే ఒక నిమిషం 2020 నుండి 2020 నుంచి వారు వింటున్నారంట నేను చెప్పినవి. అయితే మేమేం పెద్ద గొప్ప పండితులం కాదు, మేమేం పెద్ద గొప్ప శాస్త్రవేత్తలం కాదు, కానీ మా నాన్నగారి అనుగ్రహం, మా మట్టపల్లి నరసింహస్వామి అనుగ్రహం, గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఏదో మాకు తెలిసింది మేము ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నాం. అయితే ఏం చెప్పాడండి అంటే, మనస్సుని భగవంతుడికి సమర్పించాలి అన్నాడు. కూర్చుండమా ఇంట కురిచీలు లేవు, నా హృదయాంకమే చేతి కందువనుంటి నైవేద్యమిడమాకు నారికేళము లేదు. ఓ పరమేశ్వర, ఓ భగవంతుడా, వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావయ్యా, నాకు నిన్ను వెల్కమ్ చేస్తున్నాడు ఆయన. కానీ మరి భగవంతుడంతటి వాడు శంఖచక్రాలతో కిరీటాలతో ఒక శ్రీరామచంద్రమూర్తితో ఒక శ్రీకృష్ణ పరమాత్మను మన ఇంటికి వస్తే మరి మనం ఆయనకి ఏమి ఇవ్వాలి అంటే ఉండేదే పూరి గుడిసెలు ఆ మహానుభావులు. కాబట్టి నువ్వు వస్తే నేను కూర్చోబెడతా అంటే ఇటువంటి సింహాసనాలు కుర్చీలు లేవయ్యా. కూర్చుండమా ఇంట కురిచీలు లేవు, నా హృదయాంకమే చేతి కందివ్వనుంటి నైవేద్యమిడమాకు నారికేళము లేదు. నీకు వస్తే ఒక పండో ఫలమో ఇద్దామంటే అవి కూడా లేవయ్యా అని చెప్పి ఒక కవి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఇది.
అందుకే మనం ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా మనం పూజ చేస్తే మనకు అయ్యగారు అక్షంతలు వేయిస్తారు. అక్షతలు ఏమిటండి అక్షతలు అంటే, ఏ భగవంతుడికైనా నీకు ఒక సువర్ణ సింహాసనం